కరెంటు ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాట తప్పింది, మడమ తిప్పింది. అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం, ఇంకా తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్మి ఓట్లేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక మాట తప్పింది, మడమ తిప్పింది. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే నైజం ప్రదర్శిస్తూ ఉంది. ఈ 5 నెలల్లో కరెంటు ఛార్జీలు పెంచుడే పెంచుడు, దంచుడే దంచుడు, బాదుడే బాదుడు. ఇలాంటి బాదుడు కాదు, వీర బాదుడు. ఇటీవలనే సర్దుబాటు ఛార్జీలు అనే ముద్దు పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద 6,073 కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది. 6,073 కోట్లు, 673 కోట్లు కాదు, 6,073 కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది. మళ్ళీ నిన్నగాక మొన్న మళ్ళీ సర్దుబాటు ఛార్జీల పేరుతో 9,412 కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతా ఉంది. అంటే రెండు కలిసి 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద మోపుతా ఉంది. వివిధ సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చేదేమో గోరంత, లాక్కుండేదేమో కొండంత. మట్టి ముంత ఇచ్చి ప్రజలకు వెండి చెంబు వాళ్ళ నుండి దొంగిలించినట్లుంది టీడీపీ కూటమి పాలన. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పేరుతో ఏడాదికి ప్రభుత్వం ఇచ్చేది 2,684 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరానికైతే ఒక గ్యాస్ సిలిండర్కే, అందులో 3వ భాగమే. కానీ ఒక్క సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,485 కోట్లు లాగుతా ఉంది. ఇచ్చేదేమో 2,684 కోట్లు, లాక్కుండేదేమో 15,485 కోట్ల రూపాయలు. డైనమిక్ సీఎం అంటే డైనమిక్గా దంచడమేనా? విజనరీ సీఎం అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమేనా? కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, టీడీపీ కూటమి ప్రభుత్వం పునరాలోచించి ఈ ట్రోప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు వీటిని ఉపసంహరించుకోవాలని, ఒకవేళ లేకుంటే ప్రభుత్వమే దాన్ని భరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.